సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 10th క్లాస్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ 2024-25 తారీఖు కొత్త మోడల్ పేపర్ ఉంది అని తెలుసు. ఇందులో 20 క్వశ్చన్ నెంబర్ 24 చాలా ఈజీ క్వశ్చన్. మనము శ్రద్ధగా ఒక 10 నిమిషాలు ఈ వీడియో లాస్ట్ వరకు గమనిస్తే చాలా ఈజీగా క్వశ్చన్ నెంబర్ 24 మనము ఆన్సర్ చేయవచ్చు. ఇందులో ఆన్సర్ చేయడానికి ముందుగా ఈ రెండు వర్డ్స్ ను బాగా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 ఆన్సర్ చేయడానికి మీకు అన్ని రకాలుగా రూల్స్ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్టార్టెడ్. చూడండి, ముందు యూజ్డ్ టు అనే ఒక వర్డ్ ఉంది అండ్ వుడ్. యూజ్డ్ టు అనేది ఏంటి? గతంలో జరిగినటువంటి పాస్ట్ యాక్షన్ గురించి మనము డిస్కస్ చేసేటప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు లేదా ఇన్ పాస్ట్ ఓల్డెన్ డేస్ లో ఇదైతే కొన్ని పనులు చేశామో వాటిని మనం వివరించే క్రమంలో ఈ రెండు పదాలు యూజ్ చేస్తాం. అయితే చూడడానికి రెండు పదాలు ఒకే మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది, లేదా రెండు పదాలు మనము ఒకే సందర్భంలో వాడే అవకాశం ఉంటుంది. మనం ఏమంటాం అంటే బహుశా ఈ 2 వర్డ్స్ ఎక్కడైనా వాడచ్చు అనుకుంటాం. కానీ ఇక్కడ మనం కొంచెము మైక్రోగా ఆలోచిస్తే యూజ్డ్ టు వర్డ్ యూజ్డ్ టు ఈజ్ యూజ్డ్ ఇన్ రొటీన్ వర్క్స్, అంటే మనము రోజువారీ చేసినటువంటి కార్యక్రమాలు, రెగ్యులర్ గా చేసేవాటివి, నెక్స్ట్ హ్యాబిచువల్ గా చేసేవాటివి. అండ్ ఇవన్నీ కూడా పాస్ట్ యాక్షన్స్ తో ఉంటాయి. ఈ పాస్ట్ యాక్షన్ తో వచ్చినటువంటి సెంటెన్స్ లాగా మనము యూజ్డ్ టు అనే వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి, వెన్ ఐ వాజ్ ఇన్ క్లాస్ 7, నేను క్లాస్ 7 ఉన్నప్పుడు ఐ డాష్ అంటే క్వశ్చన్ మీకు ఎలా ఉంటుందంటే పబ్లిక్ ఎగ్జామ్ లో ఐ యూజ్ టు అనేటువంటి వర్డ్ ఇక్కడ రాదు, నేరుగా ఐ గో టు లైబ్రరీ ఉంటుంది. మనం ఆన్సర్ ఎలా రాయాలంటే ఇక్కడ యూజ్ టు లేక వుడ్ యూజ్ చేయాలి. మనకు ఎగ్జామినేషన్ లో మార్క్ ఇచ్చేది అందుకోసం మాత్రమే, అంటే ఇక్కడ యూజ్ టు వాడామా లేదా వుడ్ వాడామా. మీకు నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ రాసి చూస్తాను. ముందుగా ట్రై టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ ఏంటి? పాస్ట్ యాక్షన్ చెప్పానా. నెక్స్ట్ స్టేటివ్ వర్బ్స్, అంటే యూజ్డ్ టు మనం ఎప్పుడు వాడతాం అంటే పాస్ట్ యాక్షన్ అప్పుడు వాడతాము, యాజ్ వెల్ యాజ్ స్టేటివ్ వర్బ్స్. స్టేటివ్ వర్బ్స్ గురించి నిన్ననే ఒక డీటెయిల్ వీడియో చేశాను, మీరు అఫ్సర్ టెక్ వరల్డ్ ఓపెన్ చేసి దీని గురించి డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. స్టేటివ్ వర్బ్స్ ఎగ్జాంపుల్ బీయింగ్, పొసెషన్, లైక్, లవ్. స్టేటివ్ వర్బ్స్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా యూజ్ టు వాడతాం. ఇప్పుడు వుడ్ కూడా సేమ్ ఇలాంటి వర్డ్ మీనింగ్ వర్డ్ కాబట్టి ఇవి కూడా పాస్ట్ యాక్షన్ లో మనము చెప్పేటప్పుడు వుడ్ వాడతాం. చూడండి ఎగ్జాంపుల్, వెన్ ఐ వాజ్ ఇన్ ద క్లాస్ 7 ఐ వుడ్ ప్లే క్రికెట్. ఇక్కడ సేమ్ ఇదే క్వశ్చన్ ఉంది, ఇదే క్వశ్చన్ అంటే రెండు పాస్ట్ యాక్షన్ లో యూజ్ టు వాడతాము, సేమ్ అలాంటి పాస్ట్ యాక్షన్ లో వుడ్ వాడతాం. అయితే స్టేటివ్ వర్బ్స్ దగ్గర మనము వుడ్ యూజ్ చేయకూడదు. ఈ రెండు డిఫరెన్స్ మైండ్ లో బాగా పెట్టుకోండి. ఐఎమ్ రిపీటింగ్ మై వర్డ్స్. యూజ్ టు అనేది పాస్ట్ యాక్షన్ అప్పుడు వాడతాము, వుడ్ అనేది సేమ్ పాస్ట్ యాక్షన్ అప్పుడు వాడతాం. ఈ క్వశ్చన్ లో యూజ్ టు వాడచ్చు, వుడ్ వాడచ్చు. ఈ క్వశ్చన్ లో మనము వుడ్ వాడచ్చు. అయితే స్టేటివ్ వర్బ్స్ బీయింగ్, పొసెషన్, లైక్, లవ్, లివ్, నో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు కేవలము యూజ్ టు మాత్రమే వాడాలి. నెక్స్ట్ మీకు మోడల్ క్వశ్చన్ పేపర్ లోని 2 లేక 5 క్వశ్చన్స్ ఇక్కడ రాయడం జరుగుతుంది. దాని ఆన్సర్ చేసే క్రమంలో మీకు అర్థమవుతుంది అంటే వుడ్ ఎక్కడ వాడాలి, యూజ్ టు ఎక్కడ వాడాలి. మరో 2 ఎగ్జాంపుల్స్, ఈ 2 ఎగ్జాంపుల్స్ మీరు చక్కగా వింటే కంప్లీట్ గా ఈ క్వశ్చన్ నెంబర్ 24 మీకు అర్థమవుతుంది. ఇన్ మై ప్రీవియస్ జాబ్ ఐ అటెండెడ్. నేను గమనించండి, అటెండెడ్ అనేది యాక్షన్ వర్బ్. అప్పుడు ఏం రావాలి చెప్పండి? యూజ్ టు ఆర్ వుడ్, రెండిట్లో ఏది వచ్చినా రైటే. టీమ్ మీటింగ్స్. ఇన్ మై, దిస్ ఇస్ ఆన్సర్. ఇన్ మై ప్రీవియస్ జాబ్
ఐ వుడ్ ఆర్ యూస్ టు రెండు రైట్. ఏ రాసిన రైటే, యూస్ టు ఆర్ వుడ్. వుడ్ రాసిన రైటే, యూస్ రాసిన రైటే. అటెండ్ వీక్లీ టీమ్ మీటింగ్స్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ డిఫరెంట్ కొంచెం. వెన్ ఐ వాజ్ 9 క్వశ్చన్ ఐ ఎంజాయ్డ్. చూడండి, ద వర్డ్ ఎంజాయ్ ఈజ్ స్టేటివ్ వర్బ్. స్టేటివ్ వర్బ్. నేను చెప్పాను మీకు, స్టేటివ్ వర్బ్ వచ్చినప్పుడు కేవలము యూస్ టు మాత్రమే వాడాలి. ఆన్సర్ చూడండి, వెన్ ఐ వాజ్ 9 ఐ యూజ్డ్ టు ఎంజాయ్ బిల్డింగ్ మోడల్ ఏరోప్లేన్స్. సింపుల్ మై డియర్ స్టూడెంట్స్. ఎప్పుడైతే క్వశ్చన్ లో యాక్షన్ వర్బ్ వస్తుందో వుడ్ అండ్ యూస్ టు వాడొచ్చు. ఎక్కడైతే హెల్పింగ్ వర్బ్ కానీ లేదా స్టేటివ్ వర్బ్ కానీ వస్తే అప్పుడు మీరు యూజ్ టు వాడాలి. దిస్ ఈజ్ ద వుడ్ అండ్ యూస్ టు గురించి మీకు డీటెయిల్ గా చెప్పడం జరిగింది. మరోసారి ఈ క్వశ్చన్ గురించి జస్ట్ 2 minutes చెప్తాను మీకు. చూడండి, ముఖ్యంగా ఎప్పుడైతే మన క్వశ్చన్ లో యాక్షన్ వర్డ్ వస్తుందో అప్పుడు మీరు 2 పదాల్లో ఏది వాడినా ఆన్సర్ కరెక్టే. ఎప్పుడైతే క్వశ్చన్ లో యాక్షన్ వర్డ్ ఉండదో, అంటే ఇలాంటి యాక్షన్ వర్డ్ ఉండదో, అప్పుడు మీరు యూజ్ టు అనేటువంటి వర్డ్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, మీకు ఈ టాపిక్ అర్థమైందంటే కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్స్ డౌట్స్ వచ్చాయి, ఆ కామెంట్ సెక్షన్ లో మీరు క్వశ్చన్ ఇవ్వండి. మీ అక్కడే నేను కామెంట్ సెక్షన్ లో దానికి ఆన్సర్ రాయడం జరుగుతుంది. రెండోది అంటే, నేను ఈరోజు ఈ వీడియోలో ఒక 5 క్వశ్చన్స్ కామెంట్ సెక్షన్ లో క్వశ్చన్ ఇస్తున్నాను. ఈ 5 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయండి. దెన్ ఆఫ్టర్ యువర్ ఆన్సరింగ్ నేను చూస్తాను, ఒకవేళ రైట్ ఇది రైట్, రాంగ్ ఇది రాంగ్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసము నా ఛానల్ను అఫ్సర్ టెక్ వరల్డ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాగా చదవండి. స్టే హ్యాపీ. థ్యాంక్ యూ.